హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. సార్, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ఓడిపోతున్నారు అన్న కొన్ని సర్వేలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఉండి నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రఘురామకృష్ణరాజు గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ అక్కడ? అంటే మామూలుగా సర్వేలు రకరకాల పద్ధతులు వస్తున్నాయి. చాలా సర్వేలు అయితే ఉండిలో రఘురామకృష్ణరాజు ఓడిపోతున్నాడు అని వస్తున్నాయి. ఆ సర్వేలు మోస్ట్లీ వైసీపీ ఫ్లోటెడ్ సర్వేస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న సర్వేలంతా కూడా ఉండిలో రఘురామకృష్ణరాజు గెలుస్తాడని చెప్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి చూసినప్పుడు అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితే ఉంది. అంటే తెలుగుదేశం కూటమి నుంచి రఘురామకృష్ణరాజు కంటెస్ట్ చేస్తున్నాడు తెలుగుదేశం అభ్యర్థిగా. ఇటు వైసీపీ నుంచి నరసింహరాజు, ఆయన గతంలో కూడా నిలబడ్డాడు, ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇటు రెబల్ అభ్యర్థిగా, తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా శివరామరాజు ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు. అయితే మొన్నటి వరకు అభ్యర్థిగా ఉన్న మంతెన రామరాజు, ఆయన ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, ఆయనేమో రఘురామకృష్ణరాజుకే సపోర్ట్ చేస్తున్నాడు. సో తెలుగుదేశం కూటమిలో నుంచి వాళ్ళకి రెబల్ అభ్యర్థి ఇబ్బంది అయితే ఉంది. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, సింహం గుర్తు అభ్యర్థిగా. అయితే ఇక్కడ దాదాపు 2,10,000 వరకు ఓట్లు ఉన్నాయి ఉండి నియోజకవర్గంలో. అందులో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కనబడుతుంది. 46,000 పాపులేషన్ కాపులు ఉంది. అట్లాగే సెట్టిబలిజ 28,000 మంది సెట్టిబలిజ ఉన్నారు, బీసీలు. క్షత్రియ అంటే రఘురామకృష్ణరాజు, వీళ్ళు ముగ్గురు రాజులే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు, మన నరసింహరాజు, శివరామరాజు ముగ్గురు కూడా రాజులే. వాళ్ళ కులానికి సంబంధించి 24,000 ఉన్నాయి. అట్లాగే ఎస్సీ ఒక 28,000 ఉంది. తూర్పు కాపు, ఇది కూడా బీసీ కిందకు వస్తుంది, 22,000 మంది ఉన్నారు. యాదవ 9,000 మంది ఉన్నారు. అగ్నికుల క్షత్రియ 8,000 మంది ఉన్నారు. రజకులు అంటే చాకలి కులం, అది 6,000 మంది ఉన్నారు. ఆర్య వయసులు 5,000 మంది ఉన్నారు. ఇతర బీసీ కులాలు చిన్న చిత్తగా అన్నీ కలిపి ఒక 30,000 ఉన్నారు. సో ఓవరాల్గా 2,10,000 మంది దాకా ఉన్నారు. సో కులాల వారిగా చూసినప్పుడు ప్రధానంగా కాపులు అక్కడ బలంగా ఉన్నారు. కాపుల తర్వాత ఎస్సీలు 28,000, సెట్టిబల్జ ఈ రెండు ఎస్సీలు, సెట్టిబల్జ 28,000 ఉన్నారన్నమాట. సో ఈ సమీకరణాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఎస్సీల్లో కావచ్చు, వైసీపీకి ట్రెడిషనల్గా బలం ఉంది కాబట్టి ఆ ఓట్లన్నీ వైసీపీకి పడే అవకాశం ఉంది. అట్లాగే ఈయన శివరామరాజు దాదాపు ఒక 30,000-40,000 ఓట్లు ఆయన చీల్చే అవకాశం ఉంది. ఆయన కనీసం అంటే ఒక 30,000 ఓట్లు అయితే ఆయనకి తెచ్చుకోగలడు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో జనంలో తిరుగుతున్నాడు, పల్లె నిద్రలు చేస్తున్నాడు. ఆయన పట్ల సింపతి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం తరపు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు. తర్వాత పార్టీ చెప్పిందని నర్సాపురం ఎంపీగా పోటీ చేశాడు. ఇక్కడేమో మంతెన రామరాజుని ఈయనే సజెస్ట్ చేశాడని చెప్తారు. సో మంతెన రామరాజు గెలిచాడు, ఈయన ఎంపీగా ఓడిపోయాడు. తర్వాత వచ్చి మళ్ళీ నా నియోజకవర్గం నాకు ఇవ్వండి అంటే ఆయనకి ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకి చంద్రబాబు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన యాంటీగా ఉన్నాడు. సో ఇప్పుడు రఘురామరాజు ఆయన్ని ట్రై చేశాడు. ఆల్రెడీ మంతెన రామరాజు కూడా ఫస్ట్లో రెబల్గా అయ్యాడు. వాళ్ళ అనుచరులందరూ అక్కడ ఎంత పెద్ద హంగామా చేశారో మనం చూసాం. కానీ చంద్రబాబు కానీ ఇటు రఘురామరాజు కానీ ఆయన మేనేజ్ చేసుకోగలిగారు. మరి ఏ పద్ధతులు మేనేజ్ చేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి మేనేజ్ చేసుకున్నారు. సో వాళ్ళల్లో ఆయన అనుచరులంతా కూడా ఎంత మనస్ఫూర్తిగా రఘురామకృష్ణరాజుకు గెలుపుకు కృషి చేస్తారనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, మళ్ళీ మన మంతెన రామరాజుకి ఇచ్చారు టికెట్ అని ఆనందంతో వాళ్ళు ప్రచారం అన్నీ కూడా చేసుకున్నారు. ఆ టైంలో ఆయన మార్చడం, అది కూడా రఘురామరాజుకి ఇవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే రఘురామరాజు ఒకప్పుడు తెలుగుదేశం టికెట్ అని కన్ఫామ్ అయిందని లోకేష్ ఫోన్ చేసి చెప్తే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి గెలిచాడు వైసీపీలో. అయితే రఘురామరాజుకు ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి మనం చూస్తే, ప్లస్ల విషయానికి ముందుకు వస్తే యాంటీ జగన్ ఈయన పోరాడాడు అన్న ఒక సింపతి
జగన్ ఇబ్బందులు పెట్టాడు అనే సింపతి క్షత్రియ కమ్యూనిటీలో ఉండడం, తర్వాత ఈ ట్రెడిషనల్గా తెలుగుదేశం శ్రేణుల్లో ఆ సింపతి ఉంది. సో యూత్లో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, దీనివల్ల ఈయన రెగ్యులర్గా మాట్లాడడం, ఈయనకి చాలా గట్స్ ఉంది, జగన్ ఎదిరించాడు, ఏకైక మొగాడు, ఈ టైప్లో కొంత యూత్ ఫాలోయింగ్ ఉంది. ఇక నెక్స్ట్ అంశం ఏమంటే మంతెన రామరాజు స్ట్రాంగ్గా ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, గెలిపించాలని మనస్ఫూర్తిగా ట్రై చేస్తున్నాడు. అట్లాగే మీడియా మనకు తెలుసు, రఘురామకి ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో దాదాపు 2000 మంది పైన పోటీ చేస్తుంటే అందులో పిడికెడు మంది మాత్రమే రాష్ట్రంలో పాపులర్. అందులో రఘురామకృష్ణరాజు ముందు వరుసలో ఉంటాడు. అలాగా ఆయన మీడియా కూడా ఆయన్ని ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉంది. ఇక వ్యూహాలు వేయడంలో కూడా రఘురామకృష్ణరాజు కొంత ఆరితేరిన వ్యవహారం కనిపిస్తుంది. ఎలా ఏ వర్గాల్ని ఎలా ఇది చేయాలి ఇవన్నీ అది కూడా ఆయనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అట్లాగే 3 పార్టీలు కేడర్ ఆయన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కేడర్, అది కూడా ఆయనకి అడ్వాంటేజ్ మారే అవకాశం ఉంది. అట్లాగే ఆయన దగ్గర మంచిగా డబ్బులు ఉంది కాబట్టి ఓటర్లకు డబ్బు చూపించే అవకాశం ఉంది. అట్లాగే కింది స్థాయి కేడర్లో అంటే ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగి ఓట్లు వేయించగలిగే స్థానిక నాయకత్వాన్ని కూడా ఆయన డబ్బుతో తన వైపు తిప్పుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బలాలు అని చెప్పుకోవచ్చు. మైనస్లకు సంబంధించి ఆయన మీద ఇతను సీరియస్ పొలిటీషియన్ కాదు, పేపర్ టైగర్ లాగా మీడియా టైగర్ మాత్రమే, మీడియాలో కూర్చొని మాట్లాడుతుంటాడు తప్ప సీరియస్ తన నియోజకవర్గ ప్రజల కోసం ఈయన చేసింది ఏం లేదు. అది కదా ఇంపార్టెంటు, అది చేయకుండా వేరే మాట్లాడి ఏం ఇంపార్టెంటు, ప్రజలకి ఈయనేం చేశాడనేది ఇంపార్టెంటు, అది చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సో ఎంపీగా ఉంటేనే అలా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, అందుబాటులో ఉండాలి. ఈయనేమో అందుబాటులో ఉండడు, పైగా కోపంగా మాట్లాడతాడు, తీవ్రమైన కోపం ఈయనకి. ఎవరన్నా అప్రోచ్ అవ్వాలంటే అప్రోచబుల్గా ఉండడు, ఉంటే ఢిల్లీలో ఉంటాడు లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు, ఈయన నియోజకవర్గానికి రాడు అన్న అభిప్రాయం ఆయన మీద కొంత ఉందని చెప్తున్నారు. దాని తర్వాత ఆయన ఎస్సీల పట్ల, క్రిస్టియన్ల పట్ల చాలా లూజ్ కామెంట్స్ చేయడం, గతంలో వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, ఇట్లాంటిది కొంతమందిలో అక్కడ ఉంది. అదే నెగిటివ్గా పనిచేస్తుంది అనేది కూడా అక్కడ మాట్లాడుతున్నారు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా శివరామరాజు ఫ్యాక్టర్ కూడా ఈయనకి పనిచేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి ప్రధానంగా ఆయనకి నెగిటివ్గా ఉన్న ఫ్యాక్టర్స్. మరోవైపు శ్రీనివాసరాజు కూడా చాలా స్ట్రాంగ్గా అక్కడ చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఆయనకి ఈసారి కొంత సింపతి ఉంది. వైసీపీ కూడా జగన్ స్థాయిలోనే రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లో తొక్కేయాలని ఒక కసి వైసీపీ శ్రేణుల్లో ఉంది. జగన్ వైపు నుంచి కూడా తాము కూడా నరసింహరాజుకి మంచిగా ఫండింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రఘురామకృష్ణరాజుకి ఈక్వలెంట్గా లేకపోతే ఇంకా ఎక్కువగా వైసీపీ నుంచి కూడా డబ్బుల్ని చేర్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజును అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదు. సో ఇప్పుడు కానీ ఓడిస్తే ఆయన కెరీర్ సమాప్తం అయిపోతుంది అన్నది వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది. ఎందుకంటే వైసీపీలో ప్రతి కార్యకర్తకు కూడా తన పట్ల ఒక రకమైన పర్సనల్ కోపం లాంటిది వచ్చింది. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టింది ఇంకెవరు లేరనమాట. సో ఈ అంశాలన్నీ కూడా రఘురామకృష్ణరాజుకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన అయితే గట్టిగా నమ్ముతున్నది ఏంటంటే, మాట్లాడుతున్నది కూడా ఇటు మంతెన రామరాజు నా వైపు ఉన్నాడు, శివరామరాజు పెద్దగా చీలిస్తే వైసీపీ ఓట్లే చీలుస్తాడు కానీ నా ఓట్లు ఆయన చీల్చే పరిస్థితి లేదు, కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నేను హాయిగా గెలుస్తాను, ఎందుకంటే 3 పార్టీలు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా గెలుస్తాను. రెండోది ఉండి అనేది గత 2004లో అనుకుంటా ఒకసారి మాత్రమే కాంగ్రెస్ వచ్చింది, అదర్వైజ్ వరుసగా 7 సార్లు ఉండిలో తెలుగుదేశం గెలిచింది. వెరీ వెరీ స్ట్రాంగ్ తెలుగుదేశం బెల్ట్. ఆ రకంగా కూడా రఘురామకృష్ణరాజు కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, కానీ ఈ మధ్య వస్తున్న కొన్ని సర్వేలు అయితే రఘురామకృష్ణరాజు గెలుపు కష్టమే అని చెప్తున్నాయి. ఏం జరుగుతుందని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.